వెల్కమ్ బ్యాక్ టు మైరా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎప్పుడు చపాతీ రొటీన్గా తిని బోర్ కొట్టిందా, కొంచెం హెల్దీగా ట్రై చేద్దాం. ఇవి ఆకుకూరతో చేస్తున్నాను అనమాట. ఇలా ఆకుకూర కడిగేసుకొని అందులోకి 2 పచ్చిమిర్చి వేసుకొని ఒక కడాయిలో తీసుకొని ఇవి బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా బాగా ఉడికిపోయిన దాన్ని చల్లారబెట్టేసుకొని దాన్ని బాగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి వేసుకొని చపాతీ పిండిలోకి ఇలా ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, సాల్ట్ వేసుకొని బాగా మనం ఎలాగైతే చపాతీ ముద్దను కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. వాటర్ వేయాల్సినంత అవసరం ఏం లేదు, వాటర్ అసలు పట్టదు అనమాట. దీనికి ఆ మిశ్రమం సరిపోతుంది, ఆ పేస్ట్ మొత్తము. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇది బాగా ఎంత బాగా నానితే అంత సాఫ్ట్గా చపాతీ వస్తుంది అనమాట. ఇప్పుడు దీనిపైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా అంతేనండి, పక్కన పెట్టేసుకోవాలి. నేను మ్యాక్సిమం ఒక 2 hours పెడతాను. ఫ్రిడ్జ్లో ఏం పెట్టను, బయటే పెడతాను అనమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే చపాతీ అనేది సాఫ్ట్నెస్ బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టడం ట్రై చేయండి. ఎందుకంటే ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈజీగా చపాతీ కదా, కలర్ఫుల్గా ఉందనుకొని పిల్లలు కూడా తినేస్తారు. ఇలా అయిపోయింది. ఇలా తర్వాత చేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకొని అంటే ఆయిల్ వేయద్దు, ఈవెన్గా వీట్ పౌడర్ తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆటా పౌడర్ని తీసుకొని చాలా పలసంగా చేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది, మందంగా చేసుకున్నా కూడా వస్తుంది, కానీ పలసంగా చేసుకొని ట్రై చేయండి. ఇలా బాగా అంటే నాకు చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట, చాలా సాఫ్ట్గా ఉంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని బటర్ అప్లై చేసుకున్నాము. మేము ఆయిల్ ఎక్కువ వాడమండి, బటర్ వేసుకుంటాము. మీకు బటర్ ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా అంతే ఒక్కొక్క చపాతీ కాల్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. మేము పప్పుతో సర్వ్ చేసుకొని తిన్నాము. ఇది ఆలు కర్రీతో అయినా బాగుంటుంది, లేదా నార్మల్గా తిన్నా కూడా బాగుంటుంది. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే థ్యాంక్ యూ మైరా రంగోలీకి 1000 సబ్స్క్రైబర్ రీచ్ అయినందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా 2 ఛానల్స్ని. ఇది కిచెన్స్ అనమాట, మైరా రంగోలీ కూడా ఉంది, అదే ఫస్ట్ మెయిన్ ఛానల్. ఇది కిచెన్స్ అనమాట. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా మంచి వీడియోస్ తేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.